అందరికీ నమస్కారం. నిన్న అనుకున్నాం కదా 6 రోజుల పాటు 6 వరి వంగడాల గురించి మీకు తెలియచేయడం జరుగుతుందని. గతః జరిగిపోయినాయి ఎన్ని జరిగిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. అవి ఒక్కొక్క అనుభవాలు. 6 వరి వంగడాలు, నూతన వరి వంగడాలు మన క్షేత్రంలో మనం వేయడం జరిగింది. అది ఇందుకు గాను ఉత్తమ రైతు అవార్డు కూడా స్వీకరించడం జరిగింది. నేను ఇది మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. 2021లో ప్రారంభించినప్పుడు 2021-2022 సంవత్సరం గాను కోనారం 1638 అనే వరి రకం మనం వేయడం జరిగింది. మొట్టమొదటి 6 రోజులు అది కొత్త వరి రకం, ఎవరికి తెలియదు. నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికి తెలియదు. ఇప్పుడంటే నెల్లూరు జిల్లా కోనారం వరి రకం ఒక వరం అయింది. అప్పుడు 2021లో మనం ఆ వరి వంగడం వేయడం జరిగిందని శ్రీధర్ సిద్ధి గారని శాస్త్రవేత్త, కోనారం వరి పరిశోధనా స్థానంలో ప్రధాన శాస్త్రవేత్త, ఆ సార్ ఆ వరి వంగడం క్రియేట్ చేశారు. నేను దాదాపు 750 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ సార్ని కలిసి ఆ వరి వంగడం గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. అది ఆ ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా మీకు పెడతాం ఈరోజు. అంటే వరుసగా 6 రోజుల పాటు 6 వరి వంగడాల గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. దీని గురించి చూపుకున్నట్లయితే డేగా మురళీ మోహన్ రావు గారని టీచరు, గుండాలంపాలెంలో పొలాలు ఉంటాయి, అక్కడ సాగు చేస్తూ ఉంటారు. ఆయన తెలంగాణ సోనా కూడా ఆయన తీసుకొచ్చింది నెల్లూరు జిల్లాకి. ఆయన దేవళ్ళ శ్రీనివాసరెడ్డి అన్నగారు వాళ్ళు. ఆయన మనకు ఆ సీడ్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో దొడ్డు రకాలు సాగు చేయకూడదని ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసింది. ఆ టైంలో దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రధరబాబు గారు, రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు రంగనాయుడు గారు, అదేవిధంగా శివనారాయణ సార్ మొన్న రిటైర్ అయ్యారు ఆయన, వీళ్ళు ముగ్గురు కూడా సెలవు తీసుకొని కోనారం KNM 1638 అనే వరి రకాన్ని ఒక వెలిగిచ్చారు. అంటే ఫార్మర్స్, రైస్ మిల్లర్స్, రైస్ కన్జ్యూమర్స్ వాళ్ళలో ఒక చైతన్యం కల్పించి ఆ వరి వంగడాన్ని రూపురేఖల్ని మార్పు చేయడం జరిగింది. అది నెల్లూరు జిల్లాకు ఒక వరం అయింది కోనారం. ఇప్పుడైతే ఎవరు చెప్పనక్కర్లే, ప్రతి ఒక్క రైతు సోదర మనకు తెలిసినటువంటి వరి వంగడం అది KNM 1638. ఇది KNM 1638. అటువంటి వరి వంగడాన్ని ఫస్ట్ మనం వేయడం, విడవలూరు మండలంలో మనం వేయడం ఒక సంతోషకరమైన విషయం. అది అయిపోయింది. 6 వరి వంగడాలు వేసి అప్పుడు నాకు తెలియదు నేను ఇన్ని నూతన వరి వంగడాలు ప్రతి సంవత్సరం కూడా వేస్తానని. ఏదో వేసాం ఆ రోజు KNM 1638. అది సక్సెస్ఫుల్ అయిపోయింది. దాని గురించి ఆ ఫోటోలు, వీడియోలన్నీ మీకు ఈరోజు తెలియచేయడం జరుగుతుంది. రేపు RNR 31479 గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. 117వ రోజు మన వ్యవసాయ ప్రయాణానికి స్వాగతం, సుస్వాగతం. రోజులు అలా జరిగిపోతున్నాయి. కాలంలో మనం సమయం చాలా విలువైంది. దీన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు ఆ విధంగా ఎంతో విజయాలు సాధించేదానికి ఆస్కారం ఉంటుంది. విచిత్రం ఏంటంటే పెద్ద మహనీయులు కానీ, అద్భుతమైన వ్యక్తులు కానీ, దేశానికే రోల్ మోడల్గా ఉన్న వ్యక్తులు కానీ, సాధారణ వ్యక్తులకు కానీ అందరికీ ఒకే సమయం, ప్రతి ఒక్కరికి 24 గంటలు. ఈ 24 గంటల్లో సగం టైం అంతా రాత్రులు సరిపోద్ది. ఉదయాన సాయంకాలం 6 నుంచి తెల్లారి దాకా ఏం చేయలేదు. ఆ పొగులు టైంలో కూడా చాలా మళ్ళీ 3 పూట్ల భోజనాలు చేయడానికి కొంత టైం పోద్ది. ఈ మిగిలిన టైంలోనే చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని ఎవరెవరు వృత్తులలో వాళ్ళు ముందుకు పోతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ అదే జీవన ప్రయాణాలు అదేను. ఆ విధంగా సద్వినియోగం చేసుకొని వారి రకాల్లో ముందుకు పోవడం అనేది విశేషం. ఆ విధంగా మా వృత్తిలో మేము ముందుకు పోతూ ఉన్నాం. చాలామంది ఆదరిస్తున్నారు. ఇక మిగతా విషయాలన్నీ మీకు తెలిసిందేను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. 117వ రోజు RGL 7034 వరి సాగు, CVR పత్తుల వరి సాగు. ఇక క్లైమాక్స్కి వచ్చేసాం మనం. ఇంకా తొందరలోనే శుభం కార్డు.